పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సో మానస కాల్ చేస్తే ఏం చెప్తావు? కలుద్దాం మనం మాట్లాడదాం. లెట్స్ సాల్వ్ దిస్. వాట్ ఎవర్ యూ వాంట్ ఐ విల్ డూ. ట్రై చేయొచ్చు కదా ఈ 16 నెలల్లో, ఎందుకు ట్రై చేయలేదు మరి? చాలా సార్లు ట్రై చేశా. ఐ హావ్ హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్. డీపీ ఏముంది? ఎంత పెద్దోడికి ఏజ్ ఇప్పుడు? పెద్ద బాబు ఇవి జాన్ 1st కి 4 years వస్తాయి. చిన్న బాబుకి 2.5 years దాటిని. లైక్ వాడికి కూడా దగ్గరగా మొన్న జూలైలో 2 కంప్లీట్ అయింది. సో నువ్వైతే వెయిట్ చేస్తున్నావు, మానస నీ దగ్గరికి వస్తుంది, మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తాం అనుకుంటున్నావు. డెఫినెట్ గా పిల్లలకి ఒక బెటర్ ఫ్యూచర్ ఇవ్వాలి. సో బెటర్ ఫ్యూచర్ ఇవ్వాలి అంటే డెఫినెట్ గా మేమిద్దరం ఒక కామన్ గ్రౌండ్కి వచ్చి వాళ్ళ ఫ్యూచర్ గురించి వర్కౌట్ చేయాలి. షీఈస్ డెఫినెట్లీ నైస్ పర్సన్, మంచి మదర్. మా ఇద్దరి మధ్య తెలియకుండా క్రియేట్ అయింది ఆ గ్యాప్ కూడా. ఇట్స్ నాట్ ఒక పర్సన్ బికాజ్ ఆఫ్ యూ అంటే యాక్సెప్ట్ చేస్తావా? అయి ఉండొచ్చు, మేబీ అయి ఉండొచ్చు కదా, యాక్సెప్ట్ చేస్తావా? చేస్తా. ఓకే, లైక్ నా వల్లే ఇప్పుడు 2 సైడ్ నుంచి ఉంటాయి. సో నాలో నచ్చని క్వాలిటీస్ తనకు ఉండొచ్చు, తనలో నచ్చని క్వాలిటీస్ నాకు తెలిసి ఉండొచ్చు. అవన్నీ ఒక కామన్ గ్రౌండ్కి వచ్చి డిస్కస్ చేసుకుని ఓకే ఇప్పటి వరకు ఇది జరిగిపోయింది, సో ఇక మీదట లేకుండా లైక్ లెట్స్ ట్రై అగైన్. ఒక మంచి భర్త, ఒక మంచి తండ్రివి అనే ఫీలింగ్ నీకుంది కదా? డెఫినెట్లీ. మరి నువ్వు అన్నావు 100 ఆఫ్ మెసేజెస్ పెట్టాను, మానస రిప్లై ఇవ్వలేదని. అట్లీస్ట్ మా సుమన్ టీవీ ద్వారా ఇక్కడి నుంచి మానసకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు? నీ మెసేజ్ చూడకపోయినా కానీ ఈ మెసేజ్ చూస్తుందని నేను అనుకుంటున్నాను. మానస అంటే మా చెల్లి నీ దగ్గరకు వస్తుంది అనుకుంటున్నాను కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నావు మా సిస్టర్కి? గత జరిగింది. నీ సైడ్ నుంచి ఏం రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను? తప్పలేదు, భార్యని మనం అడగటంలో తప్పలేదు. మనం చిన్నగా అయిపోయి అంటే నేను డౌన్ అయిపోయి నేను అడగాల అన్న ఫీలింగ్ ఉండకూడదు. మన ఫ్యామిలీ, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, 2 పిల్లల్ని కన్నావు, యు ఆర్ ద ఆన్సరబుల్. రేపు ఏది జరిగినా డెఫినెట్లీ. ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ది హౌస్ అన్న తర్వాత ప్రతిదానికి రెస్పాన్సిబుల్. సో ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ జాగ్రత్త, ఆ భయం కూడా కారణాలు అవ్వచ్చు మా ఇద్దరి మధ్య దూరాలకి. ప్లీజ్ నా కోసం మా సిస్టర్ నేను రిక్వెస్ట్ చేస్తాను నీ దగ్గరికి రావడం. డెఫినెట్లీ ఐ స్టిల్ లవ్ హర్ ఫర్ వాట్ షీ ఈస్ అండ్ ఐ వాంట్ మై. ప్లీజ్ తెలుగులో చెప్పు. సో యాజ్ చెప్పినట్టు తను చాలా మంచి అమ్మాయి, వాల్యూస్ ఇచ్చే అమ్మాయి. బట్ ఏదో తెలియని దూరం క్రియేట్ అయింది. ఆ దూరం త్వరలోనే కరిగిపోయి మళ్ళీ పిల్లలతో నేను తను చాలా హ్యాపీగా ఉంటామని చెప్పేసి మనం ఐ సిన్సియర్లీ పబ్లికల్లీ ఐ వాంటెడ్ దిస్ టు హ్యాపెన్. సో నువ్వు నేను మళ్ళీ మన పిల్లలు కలిసి ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీగా వాళ్ళ ఫ్యూచర్ గురించి మన ఇద్దరం కష్టపడుతూ వాళ్ళని మరింత బెటర్ పొజిషన్లో పెట్టే వైపుగా మన జర్నీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూపర్. డెఫినెట్గా ఇప్పుడు ఈ మెసేజ్ చూస్తాను తను. సో మీరు మళ్ళీ ఇలా ఉండాలి, ఇలా ఉంటారని కొన్ని కోట్ల మంది ఎక్స్పెక్ట్ అంటే బేసికల్గా ఏమైపోతుందంటే రోషన్, చాలా చిన్నది నేను చెప్పుకోవడానికి కూడా మా ఇద్దరి మధ్య క్రియేట్ అయిన గ్యాప్ చాలా సిల్లీ రీజన్. ఈ ఇన్ఫిడిలిటీలు, తర్వాత ఎఫ్ఐఆర్లు ఇవన్నీ కూడా కాదు. సో ఎవరో ఒక యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రియతం పలానా అమ్మాయితో దొరికిపోయాడు, అందువల్లే మానస డివర్స్ ఇచ్చింది అని చెప్పి ఈ ఫేక్ న్యూస్లు ఇవన్నీ కూడా. ఇంకో పెళ్లి చేసుకుంటాడు. ఇప్పుడు ఒకవేళ నేను లీగల్ గా ప్రెజెంట్ చేయాలి అన్న చోట, అంటే నేను ఐ డోంట్ వాంట్ టు పబ్లికల్లీ డిస్ప్లే దాట్, నేను లీగల్ గా ప్రెజెంట్ చేయాలి అన్నప్పుడు నాకు మానసాకి మధ్య జరిగిన కాన్వర్జేషన్ లో ఎక్కడా కూడా వీ డింట్ స్పోక్ అబౌట్ దిస్ ఇల్లీగల్ అఫైర్స్. సో నా సైడ్ నుంచి కానీ తన సైడ్ నుంచి వాట్ ఆల్ లైక్ వీ హ్యాడ్ ఈస్ ఎ పర్స్పెక్టివ్ డిఫరెన్సెస్. సో ఆ పర్స్పెక్టివ్ డిఫరెన్సెస్ లో అమ్మాయి ఏం చెడ్డదైపోదు, నేనేమి చెడ్డోడిని అయిపోను. ఇట్స్ ఓన్లీ థింగ్ ఇస్ జస్ట్ ద బ్యాడ్ ఫేజ్ ఇన్ అవర్ లైఫ్. ఏం బ్యాడ్ ఫేస్ లేదు. డెఫినెట్గా ఐ హోప్ లైక్ ఇన్ ద నెక్స్ట్ 6 months లైక్ ఇట్ విల్ గెట్ సాల్వ్డ్. డెఫినెట్గా వస్తుంది మానస మళ్ళీ నీ దగ్గరికి, పిల్లలతో హ్యాపీగా ఉంటారు మళ్ళీ మీరు. దిష్టి తగిలింది గట్టిగా అనుకుంటా. సో కొన్నాళ్ళు ఉంటుంది అది. సో తను కూడా కొంచెం కోపిస్తేమో మనస, అందుకని అంత గట్టిగా ఎక్కువే కోపం ఎక్కువ, అదే అర్థమవుతుంది. సో ప్రేమ వస్తే తట్టుకోలేము, అలాగే కోపం వస్తే కూడా ఇప్పుడు చూస్తున్నాం కదా. అందం ఉన్న వాళ్ళకి ఎక్కువ కోపం ఉంటుందంట. చాలా ప్రేమ ఎక్కువ, అసలు నన్ను వదిలేదు కాదు. ఫస్ట్ 5 years అయితే అసలు ఇలా చెయ్యి, నేను ఎక్కడున్నా సరే ఇంటికి వెళ్తే లాక్కొని ఇలా పడుకునేది. సో వీ యూస్ టు హ్యావ్ దట్ గుడ్ టైమ్. తెలియలేదు అంటే లైక్
మేబీ సినిమాల్లో చూపిస్తారు చూడు, మన తప్పు లేకపోయినా సరే కొన్నిసార్లు మనం ఆ పర్టికులర్ పీరియడ్ ని భరించాల్సి వస్తుంది, ఆ Okay. బాధని భరించాల్సి వస్తుంది, ఆ ఫేజ్ ని గడపాల్సి వస్తుంది. సో దట్స్ ఫేజ్ అండ్ ఐఎమ్ అండ్ ఆల్సో షీఈ్ ఆల్సో నాట్ హ్యాపీ యాక్చువల్లీ. తను కూడా బాధపడుతూనే ఉంది. లైక్ సమ్వేర్ ఎక్కడో ఒక చిన్న కోపం అయి ఉండొచ్చు, తను అనుకున్నది జరగలేదన్న బాధ అయి ఉండొచ్చు, మేబీ ఇంకేదన్నా అయి ఉండొచ్చు. సో ఈ 16 నెలల్లో చాలానే కూడబెట్టుంటావులే. ఫ్యామిలీ కూడా దూరంగా ఉంది కదా! తొందరగా ఒక ఇల్లు కొనేసి గృహప్రవేశానికి పిలిచేయి మొత్తాన్ని. ఐ హోప్ సో. లైక్ ఇంకా అదే కష్టం అంతా ఇంకా వాళ్ళ గురించే పడాలి. హ్మ్. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. నేను ఒకటే ఫీల్ అవుతాను రోషన్, నా దగ్గర కోట్ల సంపాదన లేకపోయినా పర్లేదు, నా అవసరానికి ఒకటి దగ్గరికి వెళ్ళి ₹1 అప్పడిగే పరిస్థితి రాకుండా ఉంటే చాలు. సో చిన్నప్పటి నుంచి అలాంటి కష్టాలు చూసావు. మళ్ళీ చూసా. వద్దు అని. నాకు బేసికల్లీ నాకు అప్పు అంటే నాకెందుకో నచ్చదు. ఇట్స్ బెటర్ టు డై దాన్ టేకింగ్ లోన్ అనిపిస్తుంది నాకు. సో మన కష్టం అదే, మనం సంపాదించే రూపాయి జాగ్రత్తగా వాడుకుంటూ మన అవసరాలు తీర్చుకుంటూ, కుదిరితే దాంట్లో మనం ఇప్పుడు ఎవరైనా వచ్చి సహాయం చేయగలిగితే, నా దగ్గర ఒక ₹100 ఉంటే నేను ఒక ₹10 ఇవ్వగలుగుతాను. నా దగ్గర ₹10 పెట్టుకొని ఒకడు వచ్చి సహాయం అడిగినప్పుడు నేనేం చేయలేను కదా! ఓకే. సో ఐ ఫీల్ దట్ నేను ఒక్కటే, అందరూ బాగుండాలి. ఎవరికి కూడా అప్పు తీసుకునే పరిస్థితి రాకూడదు, ఎవరికి అప్పు ఇచ్చే పరిస్థితి రాకూడదు. నేను అలా అప్పు వల్ల చాలా జరిగినాయి. ఫ్యామిలీస్ గెట్ డిస్టర్బ్, ఫ్రెండ్షిప్స్ గెట్ డిస్టర్బ్. సో ఉండకూడదు అది. అవును. ఎందుకంటే ఒకడు వచ్చి అంటే ఇప్పుడు ఎవరికొకరికి అవసరాలు ఉంటాయి. అవసరాలు లేకుండా ప్రతి ఒక్క పర్సన్ ఉండడు. సో వాళ్ళకున్న సర్కమ్స్టాన్సెస్ వాళ్ళని అడిగే సిచ్యువేషన్ తీసుకొస్తాయి. సో ఒకరికి ఇవ్వలేని పరిస్థితి ఉండొచ్చు, ఒకరికి ఇవ్వగలిగిన పరిస్థితి ఉండొచ్చు. ఇవ్వగలిగిన పరిస్థితి ఉన్నప్పుడు తీర్చలేని పరిస్థితుల వల్ల కూడా ఫ్రెండ్షిప్లు డిస్టర్బ్ అవుతున్నాయి. సో అలాంటప్పుడు అనిపిస్తుంది లైక్ ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ. అంటే వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వర్తిస్తూ, సో వాళ్ళ ఫ్యామిలీని సెక్యూర్ చేసుకుంటూ, వీళ్ళ లైఫ్ సెక్యూర్ చేసుకుంటూ, ఫ్యూచర్ ని బెటర్ చేసుకుంటూ ఉండాలి. సూపర్. సో ఇండస్ట్రీలో ఉన్న క్యూట్ కపుల్‌లో మీరు ఒక క్యూట్ కపుల్ కాబట్టి, మీకెవరు మంచి క్యూట్ కపుల్స్, మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ గుడ్ బ్యాడ్ 2 షేర్ చేసుకునే వాళ్ళు? అంటే మీరందరూ చాలా మంది కలిసి కంటెంట్ కూడా చేశారు. మేఘ్నా ఇంద్రనీలు, విష్ణు సిద్ధు, తర్వాత మహి, శివ, వి యూస్ టు జెల్ అలాట్ అన్నమాట. సో యాస్ ఎ కపుల్స్ గా మేము కలిసి ఛానల్ కూడా స్టార్ట్ చేశారు. అంటే కొన్ని సీక్వెన్సెస్ జరగడం వల్ల కొంచెం వాళ్ళకి కూడా దూరంగా ఉన్నాం అన్నమాట. ఇద్దరు. ఎందుకంటే మా వల్ల జనాలు వెళ్ళి వాళ్ళని క్వశ్చన్స్ అడగడం, వాళ్ళకి కమెంట్స్ పెట్టడం, వాళ్ళని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. సో ఎందుకు కొంతకాలం మనమే దూరంగా ఉంటే, ఏదో జరిగిందన్న వాళ్ళు అంటే ఇప్పుడు చెప్తున్నా కదా, మా ఇద్దరి మధ్య మేము సాల్వ్ చేసుకోవాల్సిందే కానీ థర్డ్ పర్సన్ వచ్చి సాల్వ్ చేయాల్సిన సిచ్యువేషన్ పెద్ద ప్రాబ్లం కూడా కాదు. ప్రాబ్లం కూడా కాదు. మేము ఎవరికి చెప్పుకోలేదు కూడా. మీరు వెళ్ళి మాట్లాడొచ్చు కదా, మీరు వెళ్ళి సాల్వ్ చేయొచ్చు కదా అంటే, సో జనాలు సలహాలు ఇచ్చేస్తారు. అండ్ కొంతమంది తెలియని వాళ్ళు నోరు బారేసుకుంటారు. ఆ నోరు బారేసుకున్న కమెంట్స్ తీసుకునే వాడికి హర్టింగ్ గా అనిపిస్తాయి. సో మన వల్ల వాళ్ళకి బాధ కలుగుతున్నప్పుడు కొంచెం మనమే దూరంగా ఉంటే బెటర్ కదా అని చెప్పేసి కొంచెం దూరంగా ఉన్నా. ఓకే. సో ఇంకేంటి నీ లైఫ్ లో అంబిషన్ ఏంటి? ఇండస్ట్రీకి వచ్చావు, అనుకుంది రీచ్ అయ్యావా, లేకపోతే లేదు ఇంకేదో ఫుల్ఫిల్ అవ్వాలా? ఐఎమ్ నాట్ హ్యాపీ ఎట్, అటు పర్సనల్లీ అండ్ ఫినాన్షియల్లీ ఆల్సో, అదే పర్సనల్లీ అండ్ ప్రొఫెషనల్లీ ఆల్సో ఇంకా బెటర్ అవ్వాలి. I have to be a better family man and I have to be a better dad and a better person in the society. Financially also. Okay. So సినిమాలు తీయాలి, డైరెక్ట్ చేయాలి, మంచి పేరు రావాలి, జనాల్లో మంచి గుర్తింపు రావాలి, మంచి కథలు ఇవ్వాలి. అండ్ డైరెక్షన్ లో కూడా నా వల్ల ప్రొడ్యూసర్ కి డబ్బులు మిగలాలి కానీ నా వల్ల ప్రొడ్యూసర్ కి డబ్బులు పోకూడదు. ఎందుకంటే వాడు ఎంతో కష్టపడి ఒక సమ్ అమౌంట్ ని తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు, ₹1 పెడితే కనీసం ₹1.5 లాభం వచ్చే కథ కంటెంట్ నేను కన్విన్స్ అయ్యగలిగినప్పుడే ఐ విల్ ట్రై. ఓకే. లైఫ్ లో ఎప్పుడైనా ఏడ్చావా ప్రీతం? అంటే అందరికి కనపడేలా ఈ 16 నెలల్లో ఎప్పుడైనా ఏడ్చావా? వస్తాయి, డెఫినెట్లీ వస్తాయి. అంటే పిల్లల్ని చూడలేదని ఏడ్చావా? whenever I think about them, whenever I think about kids, I'll definitely get that. రూమ్ లో కూర్చొని ఒక్కడే ఏడుస్తావా? ఏడవడం అంటే బోర్ ఏడ్చేయటం ఏమి ఉండదు అబ్బా. లైక్ I try to be matured even if I have camera before, I don't have the camera before also. నాకు ఐ ట్రై టు బి రాక్ సాలిడ్ బేసికల్లీ. అన్ని ఎమోషన్స్ ని కూడా ఒక లెవెల్ మీదకే ఉంచుతాను. ఫ్రెండ్షిప్స్ కూడా నచ్చావు కదా అని చెప్పి థిక్ ఫ్రెండ్షిప్లు చేసేసి రేపొద్దున ఏదో గొడవ అయిపోతే నువ్వెవడో నాకు తెలియదు అన్న మాటలు నాకు నచ్చదు. దాని సర్ఫేస్ లెవెల్. ఓకే. సో నేను ఒక 10 సంవత్సరాల తర్వాత కలిసినా, ఒక 10 సంవత్సరాల క్రితం కలిసినా కానీ ఒకటే లెవెల్ ఆఫ్ ఇది ఉండాలి. బాగా క్లోజ్ అయిపోయి ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చేసి విడిపోయి మొహాలు తెలియనట్టు నేను ఉండలేను. నాకేంటంటే ఐ కెన్ ఫర్గివ్. నీకు నాకు గొడవ అయింది అనుకో, నువ్వు మళ్ళీ నాతో వచ్చి మాట్లాడావంటే నేను మళ్ళీ తిరిగి నీతో మాట్లాడేస్తా.
నువ్వెవరో నాకు తెలియదురా, నేను నీతో మాట్లాడను, నీ మొహం నాకు కూడా చూపించు, ఇలా నేను మాట్లాడలేను. ఐ కెన్ ఫర్గివ్. క్షమించే గుణం ఉంది. ఆబ్వియస్లీ నేను ఐ కెన్ ఫర్గివ్. అట్ ద సేమ్ టైం ఆ తర్వాత నుంచి నా జాగ్రత్తలో నేను ఉంటా. మళ్ళీ ఇంతకు ముందు జరిగిన ఎక్స్పీరియన్స్తో నేను నేర్చుకున్న లెసన్తో ఏదైతే తప్పు వాళ్ళ అవతల పర్సన్ దగ్గర రిపీట్ చేసినా మళ్ళీ నేను చేయను. లెసన్ వన్స్ లెర్న్డ్ ఇస్ లెర్న్డ్. ఓకే. ఎవరు ఫేవరెట్ హీరో? అందరూ చెప్పా కదా, ఐ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎవ్రీబడి. బట్ సూర్య అంటే ఒక తెలియని చాలా ఇష్టం అనమాట. నేను మనసు మమతకి వెళ్లే ముందు కూడా నైట్ ట్రైన్ ఎక్కి నెక్స్ట్ డే మార్నింగ్ పొల్లాచిలో దిగాలి. ఆ ముందు రోజు సాయంత్రం మాకు వేరే షూట్కి వెళ్ళాను. యాక్చువల్లీ వేరే షూట్ కంప్లీట్ చేసుకొని మేమందరం టీం అందరం షూటింగ్కి వెళ్ళిన మా టీం అందరం కలిసి సింగం 2 సినిమా రిలీజ్ అయితే సింగం సినిమా స్క్రీన్ మీద చూసి యాక్టింగ్ అంతే ఇదిరా అసలు, ఆ మ్యాచ్నెస్, ఆ క్యారెక్టర్ ఏం చేస్తున్నాడు అని ఫీల్ అయ్యి నేను కూడా ఇలా చెయ్యాలి అని ఇన్స్పైర్ అయ్యి మనసు మమత స్టార్ట్ చేశాను ఆ జర్నీ. కలిసావు ఎప్పుడన్నా సూర్యని? అబ్బో కలవలేదు ఇంతవరకు కానీ, బట్ కలిస్తే మాత్రం నాకు తెలియదు. ఐ డోంట్ నో హౌ ఐ విల్ రియాక్ట్. అంతేనా? ఓకే, సూపర్. నాకు మొన్న బిగ్ బాస్ ఎపిసోడ్ లో కూడా సూర్య వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఒకవేళ నేను బిగ్ బాస్ లోకి వెళ్ళుంటే నాగార్జున సూర్యాని కలవడానికి బయటకు వచ్చేస్తావా అని ఒకవేళ ఆయన గనక అడుగుంటే డెఫినెట్గా వచ్చేవాడిని నేను కూడా సూర్యాని కలవడానికి. సో బిగ్ బాస్ ఎప్పుడు వెళ్ళాలనిపించలేదా? కాల్ రాలేదా? అంటే ఈ సీజన్ అనుకున్నా ఒకవేళ అవకాశం వస్తే వెళ్దామని చెప్పేసి అనుకున్నా. ఈ సీజన్ నేను పిలిచేవాళ్ళనే, కాంటెంట్ బాగా వస్తుందని. ఇంకా గొప్ప కంటెంట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారేమో. వి డోంట్ నో, లైక్ ఇప్పుడు కంటెంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయడం వల్ల లేదు, అక్కడ జరిగే సీక్వెన్సెస్ సిచ్యువేషన్స్ ని బట్టి మారిపోద్ది. ఇప్పుడు శేఖర్ భాష లాంటి పర్సన్ దగ్గర నుంచి ఎంతో కంటెంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి తీసుకొని ఉండొచ్చు, బట్ ఆయన తొందరగానే వెళ్ళిపోయారు కదా. ఓకే. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. యావర్ అనే పర్సన్ అంతకుముందు సీజన్ 7 లో ఎవరికి తెలియదు, బట్ అలాంటి పర్సన్ లైక్ బిగ్ బాస్ లోకి ఎంటర్ అయిన తర్వాత లాస్ట్ వరకు ఫినాలే వరకు ఉన్నారు కదా. రెగ్యులర్ గా ఫాలో అవుతావు బిగ్ బాస్? అయితే చూస్తా ఉంటాం, అమ్మ చూస్తారు కాబట్టి చూస్తా ఇంట్లో. ఓకే. సో ఎవరు అనుకుంటున్నావు విన్నర్ ఈసారి? ఈ సీజన్ అయితే ప్రిడిక్టబుల్ లేదప్పా. అవునా? ఎందుకంటే రెగ్యులర్ గా చూడట్లేదు నేను, అప్పుడప్పుడు వన్స్ ఇన్ వైల్ అలా హాల్లో అటు ఇటు తిరుగుతూ, ఈ వీక్ చెప్తే నెక్స్ట్ వీక్ వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. హాల్లో అటు ఇటు తిరుగుతూ చూడటమే కానీ ఫుల్ ప్లెడ్జ్డ్ గా చూడట్లేదు. ఓకే. సో కుక్కలు పెంచుతావు కదా? డాగ్స్ ఒకటి ఉంది ప్రస్తుతానికి. ఇట్స్ ఏ క్రాస్ బ్రీడ్ అన్నమాట, జర్మన్ షెపర్డ్ అండ్ ల్యాబ్ మిక్స్. ఓకే. ఎలా ఉంటది ఆ కుక్క? చాలా కామ్, అది అసలు ఇంట్లో ఉందా లేదా అన్నట్టే ఉంటది. వెరీ అఫెక్షన్. క్రాస్ బ్రీడ్ ఎందుకని ఆ థాట్ ఎందుకు వచ్చింది? థాట్ ఏం లేదు, అండ్ యాక్చువల్లీ మేము చూడటానికి వెళ్ళినప్పుడు పప్స్ ని చూడటం, యాక్చువల్లీ మా అక్క వాళ్ళ బాబుకి పప్స్ అంటే అటు చిన్నపిల్లాడు, జస్ట్ అప్పటికి ఇంకా 1 year 1.5 year ఉంది. సరే వాడిని తీసుకొని వెళ్దామని చెప్పి మా అక్క, నేను, మాన్స, బాబు వెళ్ళామన్నమాట. వాళ్ళ కలీగ్ వాళ్ళ ఇంట్లో కుక్కలు పుట్టినాయి అనమాట. సో వెళ్తే వాడు కాసేపు దాంతో ఆడుకున్నాడు. దీంట్లో ఈ చిన్న పప్పు వచ్చి కాసేపు మాన్సాతో ఆడుకుంది. సో తనకు నచ్చింది. సరే నచ్చింది కదా అని చెప్పి తీసుకుని వచ్చాం. లైక్ February 13th వెళ్ళాం. సరే వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ కదా అని చెప్పి తనకి తీసుకున్నాం. ఇప్పుడు అది పెరిగి పెద్దదే, ఇంతదై ఆల్మోస్ట్ లైక్ 8.5 years అవుతుంది. 8.5 years అయిపోయింది. వావ్, సూపర్. సో ఏం చెప్పాలనుకుంటున్నావు లాస్ట్ అండ్ ఫైనల్ గా నిన్ను ప్రేమించే మీ రూరల్ ప్రేక్షకులకి? నీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలా ఎమోషనల్ అయిపోతారు కాబట్టి. అంటే నేను ఎమోషనల్ అవ్వాలి అనుకొని రాలేదు, బేసికలీ టు బి ఫ్రాంక్. నిజం తెలియాలని వచ్చా. నిజం కూడా ఇప్పుడు నాకు తనకి తెలిస్తే చాలు, జనాలందరికీ తెలియాల్సిన అవసరం లేదు. బికాస్ లైక్ అంటే ఒక పర్స్పెక్టివ్ లో కొంతమంది ఏంటంటే అపోహలు ఉన్నాయి. సో వీళ్ళు ఈ రీజన్ వల్ల విడిపోయారేమో, ఈ రీజన్ వల్ల విడిపోయారేమో అని చెప్పి. మా ఇద్దరి మధ్య విడిపోయేంత రీజన్స్ కూడా ఏం లేవు. జస్ట్ తెలియని గ్యాప్ ఒకటి క్రియేట్ అయింది అంతే. తను వాళ్ళ ఇంట్లో, నేను మా ఇంట్లో. అదే ఒకే ఇంట్లో ఉండుంటే అసలు ఇంత ప్రాబ్లం కూడా అయ్యి ఉండేది కాదు. ఎప్పుడో we would have solved it and lived happily together. ట్రై చేయి ఇప్పుడు నువ్వు వెళ్ళి ఉండటానికి చిన్నగా. ఏది? నువ్వు వెళ్ళి ట్రై చేయి చిన్నగా ఉండటానికి. ఐఎమ్ ట్రైయింగ్. హైదరాబాద్ లోనే ఉంటున్నారు కదా ఇప్పుడు? హైదరాబాద్ లోనే ఉంటున్నారు. చెప్తారు అంటే చాలా మంది అలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా, అది చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు. సలహాలు ఆర్ ఈజీ, బట్ ప్రాక్టికల్లీ ఒక పర్సన్ దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు అన్ని సిచ్యువేషన్స్, సినారియోస్ అనుకూలంగా ఉండవు. సో ఎనీహౌ మానస, యాజ్ ఎ బ్రదర్గా చెప్తున్నాను, మీ ఇద్దరు కలవాలని, మీ ఇద్దరు కలిసి ఉండాలని కొన్ని కోట్ల మంది ఆడియన్స్ అనుకుంటున్నారు. డెఫినెట్గా మీ ఇద్దరు కలుస్తారని నేను అనుకుంటున్నాను. సో ప్రీతం, పిల్లలతో ఎంత హ్యాపీగా స్పెండ్ చేసే టైం ఇప్పుడు, పిల్లలు ఎదిగేటప్పుడు వాళ్ళ చిన్న చిన్న నవ్వులు, మాటలు అవన్నీ చూస్తున్నప్పుడు మిస్సింగ్ దెమ్ అ లాట్. రేపు పొద్దున మేబీ ఫినాన్షియల్ గా బెటర్ అవ్వచ్చు, కానీ జరిగిపోయిన ఈ టైం అంతా కూడా లైక్ కాంట్ గెట్ బ్యాక్. అదొక్క బాధ చాలా ఉంది నాకు.
సో అయిపోతుంది, డేస్ ఆర్ పాసింగ్, పెరిగిపోతున్నారు. లైక్ ఐ హ్యావ్ బీన్ మిస్సింగ్ దెమ్ ఫర్ పాస్ట్ 1.5 year. అంటే ఈ 1.5 yearలో ఎన్ని హగ్స్, ఎన్ని కిస్సెస్, ఎన్ని నైట్స్ వాళ్ళతో ఉండటం మిస్ అయ్యాను. అర్థమవుతుంది పెయిన్. Mm. డెఫినెట్గా నీకు మంచి జరుగుతుంది, మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా మీ ఇద్దరు కలిసి హ్యాపీగా పిల్లలతో స్పెండ్ చేయాలి. పిల్లలకి నాన్న లేని లోటు అనేది చాలా కష్టం. అంటే నాన్న దూరంగా ఉన్నాడు, నాన్న ఉన్నా కానీ మన దగ్గరికి రాడు అనేది వాళ్ళ మైండ్లో పడకూడదు ఎప్పుడు కూడా. అలా ఇంకా పడకూడదు. ఒకవేళ పడే టైం ఉన్నా కానీ నువ్వు వాళ్ళతో కలిసిపోవాలని మనస్ఫూర్తిగా I'm కోరుకుంటున్నాను. hoping I'll have my kids, I'll have my wife together, and మళ్ళీ ఇంకోసారి మేము నలుగురం కలిసి ఒక ఒక ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూకి వద్దరు. ఓకే, సో థ్యాంక్ యూ. సంక్రాంతికి కలిపి ఒక ఇంటర్వ్యూ చేద్దాం. సో డెఫినెట్గా మీరు కలుస్తారనే నమ్మకం నాకుంది. దేవుడు ఉన్నాడు పైన, అన్నీ ఇలా చేసేస్తాడు. సో విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ ప్రీతం. లైఫ్లో ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని, యాజ్ ఎ డైరెక్టర్గా నిన్ను చూడాలని, ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరూ నిన్ను ప్రేమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బుడి. థ్యాంక్ యూ సో మచ్ రోషన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.